తల్లి గర్భంలో నేను పిండముగా రూపించుకున్నట్టు తన పరిచర్య కొరకు నియమించిన దేవునికి నేను చేసే పని అది ఎన్నదగినది కాదు అని తను తాను తగ్గించుకుంటూ దాంట్లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, సంఘాన్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని. బట్ ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? తన కృప ద్వారా ఏం చేశాడు? నాకు ఆ అపోస్తులత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడ ఇది అపోస్తులత్వం గురించి అయితే చెప్తున్నా. అపోస్టల్ ఈజ్ నథింగ్ బట్ ఇవాంజలిస్ట్. అపోస్టల్ ఈజ్ నథింగ్ బట్ ఇవాంజలిస్ట్. అపోస్టల్ అంటే సెండ్ అవుట్, పంపబడిన వారు. అపోస్టల్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం చూసాం 5 portfolios లో అపోస్తులు, సువార్తికులు, ప్రవర్తకులు ఉన్నారు కదా. అపోస్తులు అంటే సెండ్ అవుట్, పంపబడిన వారు. ఈ పంపబడిన వారిలో ఉన్నటువంటి వారు, అందుకే అపోస్తుడైన పౌలు అంటాం. అపోస్తుడైన పౌలు అంటే ఆయన ఒక సంఘానికి మాత్రమే, ఈజ్ నాట్ అటాచ్ విత్ వన్ చర్చ్. ఒక సంఘానికి మాత్రమే కాదు, కానీ హీ వాజ్ ఎంకరేజింగ్ చర్చెస్, సో మెనీ చర్చెస్, చాలా సంఘానికి ఆయన ఎంకరేజ్మెంట్ గా ఉన్నాడు. సో ఒకవేళ ఇక్కడ షైన్ మినిస్ట్రీ, షైన్ పరిచయలు, షైన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సెంటర్, మేబీ వాట్ ఎవర్ వి విల్ నేమ్ ఇట్, అదేమని పేరు పెట్టుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఇల్లు లేదా దేవుని మందిరము. ఒక్క మాట కూడా నేను చెప్పాలి ఇక్కడ సందర్భంలో. మరి ఈ రోజుల్లో మనకు తెలుసు, బహిరంగంగా పోయి సువార్త చెప్పడానికి, లేకపోతే రాహుల్ ఓకే కదా, ఆర్ యు హియర్? ఐఎమ్ లుకింగ్ దేర్. యా, ఓకే ఓకే. అంటే ఒకసారి నాకు కూడా స్నాప్స్ వస్తా, ఆయన కూడా అప్పుడప్పుడు లేపుతా. రైట్, ఓకే, నో ప్రాబ్లం. ఈ బహిరంగంగా సువార్త సేవ చేయటానికి ఈ రోజుల్లో కొంత మరి డిఫికల్టీ, టఫ్ స్టేజ్లో, టఫ్ డేస్లో మనం ఉన్నాం. అది కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి కదా. ఈవెన్ ఎస్టర్డే మరి వెస్ట్ డిగ్రీ కాలేజీలో జరిగిన విషయం కూడా మనకు తెలుసు. ఒక వ్యక్తి అతను యథార్థమైన సేవ చేస్తే అతను త్రాగుబోతు అని ఒక ముద్ర కూడా వేశారు ఇప్పుడు కదమ్మా. యా, ఈ రోజుల్లో మనం అది గమనించాలి. వి మస్ట్ సీ ద రియాలిటీ. ముద్ర వేస్తున్నారు. తర్వాత ఇంకా ఇతను ఇప్పుడు కూడా నేను యథార్థం చెప్తున్నాను. నాకు ఒక 1 hour నాకు లేట్ అవడము. గత ఆదివారం ఒక పాస్టర్ గారు మేడిపల్లి ప్రాంతంలో ఆయన అది ఈస్టర్ పండుగ జరుపుకుంటుంటే ఆ నైబర్స్ వచ్చి ఆయన్ని, మీరు ఇక్కడ ఎందుకు, ఆయన అంతకుముందు 6 months బ్యాక్ అక్కడ ప్రార్థన జరుగుతుంటే సౌండ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే సిఐ గారి సమక్షంలో మేము మైక్ పెట్టము, తర్వాత మేము డ్రమ్స్ కొట్టము, కంజర్లు కొట్టమని చెప్పేసి వాళ్ళు రాపించుకొని మీకు వాళ్ళకి ఏమి సంబంధం లేదని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న ఈస్టర్ పండుగ రోజు చాలా హడావుడి చేస్తే ఆయన ఈ మాట చెప్తున్నాను సేవకులకు. మనం కొంతమంది ఉన్నా కానీ చెప్పాలి ఈ మాట. పాస్టర్ గారిని నేను చంపేస్తానని చెప్పేసి అలాంటి మాట కూడా రికార్డ్ అయింది అది ఫోన్లో. వెంటనే మేము సోమవారం రోజు గత లాస్ట్ మండే మేము మేడిపల్లి సిఐ గారిని కలిసాం. ఆ తర్వాత ఎస్ఐ గారిని కలిసి ఆయన రేపు మాపు నిన్న సాయంత్రం బాగా సివియర్గా చాలా వార్నింగ్ ఇచ్చేస్తే ఆయన ఈరోజు వాళ్ళని పిలిపించాడు. యాక్చువల్లీ ఆ కాంప్రమైజింగ్ వాళ్ళు మేమేమన్నామంటే, మీరు ఆ ఊర్లో ఉన్నారు, నో ప్రాబ్లం, మేము వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీబడి. ఆ ఊర్లో అందరికంటే ముందు ఈయన ఉన్నాడు. అక్కడ చర్చి ముందు ఇది చర్చి కట్టారు, తర్వాత ఇళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మీరు అట్లా అబ్జెక్షన్ చేయకూడదు. భవిష్యత్తులో మాకు ఏదైనా సరే లైఫ్ థ్రెట్ అట్లా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా గొడవ చేయడానికి ఇష్టం లేదని చెప్పేసి కాంప్రమైజింగ్లో వేయడానికి అక్కడ ఇప్పుడు దాకా వెయిట్ చేసి చాలాసేపు అక్కడ గొడవ జరుగుతూనే ఉంది. ఇక నేను మళ్ళీ ఇక్కడ ప్రార్థనకి టైం నేను మాట ఇచ్చాను నేను. సో ఇది కూడా దేవుని కార్యమే కదా. సో గత లాస్ట్ 3 days నుంచి మేము అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి విజిట్ చేస్తూ ఈ పనులు చేస్తున్నాం పిల్లరా. సో నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని సంఘ పరిచర్య. ఇంకొక మాట కూడా నేను ఈ సమయంలో చెప్పాలి. కూడొచ్చిన మరి డెన్నీ బ్రదర్కి, మరి అందరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా మరి బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు ఇక్కడ, అవునా అమ్మా? ఒకసారి అందరు హల్లే చెప్పండి అమ్మా. అరే అప్పుడప్పుడు రాహుల్ని కూడా ఏం చేయాలి నువ్వు? అది ఓకే రైట్, ఇక్కడ గమనించండి. అయితే బైబిల్ గమనించి చెప్తుంది, మొట్టమొదటిగా మన రక్త సంబంధికులకి సువార్త చెప్పండి. నేను ఎక్కడికో పోయి నేను వీరుణ్ణి అంటే కూడా మంచిది కాదు. ముందు ఎవరిని రక్షించుకోవాలి? ముందు మనము నా స్వజనులను ఏ విధము చేతనైనా ఏం చేయాలి? నా స్వజనులకు సువార్తను ప్రకటించవాలని వారిలో ఒకని వల్ల నేను మారుతాను అంటాడు, అవునా? అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు గెట్ మై ఓన్ పీపుల్ కదా.
మనం యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల వల్లే ఉన్నాడు ఎవరు? పౌలు గారు. మరి గ్రీకు దేశస్తులకి వెళ్ళినప్పుడు గ్రీకు దేశస్తులకి గ్రీకు దేశస్తులుగా ఉన్నాడు. కొన్నిసార్లు అతను చట్టపరంగా మాట్లాడినప్పుడు నేను రోమా పౌరత్వం కలిగి ఉన్నానని చెప్పాడు కదా. హి వాజ్ సిటిజన్ ఆఫ్ ద రోమియర్. సో ఈ విధంగా అన్ని కూడా ఆయన అతనికి ఉన్నటువంటి ఏ క్వాలిఫికేషన్ కూడా మరి ఉపయోగించుకోకుండా పరిచర్య. ఇక్కడ చాలా విషయం గమనించండి. సో మనకున్నటువంటి డిగ్నిటీ ఆర్ మనకున్నటువంటి స్టేటస్, వాట్ ఎవర్ ఈస్ అవర్ డిగ్నిటీ, వాట్ ఎవర్ ఇస్ అవర్ స్టేటస్, వాట్ ఎవర్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట కూడా చెప్పాలి ఇక్కడ. వి నో రిగార్డింగ్ నెహెమియా కదా. నెహెమియా, హూ వాజ్ హీ? హీ వాజ్ ఎ కప్ బేరర్. హీ వాజ్ ఎ కప్ బేరర్ టు ద కింగ్. రాజుకి ఏం చేశాడు అతను? గిన్నె అందించే వ్యక్తి. హీస్ ఎ కప్ బేరర్. సింపుల్లీ హీ వాజ్ జాబ్, హీ వాజ్ ఎంప్లాయ్, దో ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. హీ వాజ్ ఎ కప్ బేరర్, బట్ హిజ్ అంబిషన్, అతనికి ఉద్దేశం మాత్రము డిపెండ్ ఆన్ ద జెరూసలేం కదా. యెరూషలేం మీద ఉన్నాడు, అతని మనసు అంతా అక్కడ ఉంది, యెరూషలేం మీద ఉంది. ఏమన్నాడు? అతను ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట, కెన్ యూ ప్లీజ్ స్టాండ్ సమ్ ఒక మాట చూద్దాం మనం. యా, బుక్ ఆఫ్ నెహెమియా, somebody read. బుక్ ఆఫ్ నెహెమియా 1వ అధ్యాయము